హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 24th జరిగిన ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ దేర్ ఇన్ రూరల్ ఏరియాస్? రూరల్ ఏరియాస్లో ఏ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందని క్వశ్చన్ అయితే అడిగారు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్స్ బోత్ అన్ అండ్ టూ, ఓన్లీ వన్, నైదర్ వన్ ఆర్ టూ, ఓన్లీ టూ. మనకు ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 అమ్మ. ఈ 2 types ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది రూరల్ ఏరియాస్లో ఉంది. అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్కి అగ్రికల్చర్ ఫీల్డ్లోకి విషయానికి వచ్చినట్లయితే క్రాప్ మనకు చివరి స్టేజ్కి ఫైనల్గా వస్తుంది కదా. సపోజ్ వరి కోతలు ఉన్నాయి. వరి కోతలు అనేది ఒక 30 days కానీ 40 days కానీ ఉంటాయి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే. ఓకే, ఒక్కొక్కరికి 2 రోజులు పట్టచ్చు, 1 రోజు పడుతుంది. అట్లా 40 days ఒక సీజన్, ఒక 1 month అనుకోండి. ఆ సీజన్లో ఎక్కువ మంది వర్కర్స్ కావాలి. సో ఫుల్ ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం. కానీ ఆ 40 days అయిన తర్వాత, ఆ 30 days, ఆ 5 days అయిన తర్వాత మనకు ఎంప్లాయ్మెంట్ ఏదనే ఉండదు, తక్కువ ఉంటుంది. కానీ అంతగా ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం లేదు. సో లేబర్ ఫోర్స్ అంతగా అవసరం ఉండదు. సో ఈ విధమైన అన్ఎంప్లాయ్మెంట్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, ఒక సీజన్లో బాగుంటుంది, ఇంకా సీజన్ అయిపోయిన తర్వాత ఉండదు. సో ఈ విధంగా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. ఈ డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక పర్సన్, ఒక ఇద్దరు చేయవలసిన పని ఒక 4-5 మంది చేసినట్లయితే అవుట్పుట్ ఏమో సేమ్, కానీ ఇక్కడ వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు కానీ అవుట్పుట్ మటుకు సేమ్ ఉంటుంది. సపోజ్కి ఒక 50 బస్తాలు బియ్యం పండిస్తున్నారు అనుకో, దానికి ఎంతమంది అవసరమైతే ఒక 5 మంది అవసరం అనుకో ఫర్ ఎగ్జాంపుల్కి. కానీ వీళ్ళు 10 మంది చేస్తారు. వీళ్ళు 10 మంది చేసినా 50 బస్తాలు దాన్ని వస్తుంది, 5 మంది చేసినా అంతే వస్తుంది. కానీ ఇక్కడ 5 మంది ఎక్స్ట్రా ఉన్నారు కదా. ఇలాగా ఎక్కువ మంది అవుట్పుట్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉండటాన్ని ఈ విధంగా డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ విధమైన సిచ్యువేషన్ని డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చేయవలసిన దానికంటే ఎక్కువ మంది వర్కర్స్ ఒక పనిని చేయడము డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పవచ్చు. ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ కనెక్ట్స్ ఢిల్లీ అండ్ చెన్నై అండ్ ముంబై. ఇంకా ఇంకొక సిటీని కనెక్ట్ చేస్తూ ఈ క్వాడ్రిలేటరల్ హైవేస్ అయితే ఉన్నాయి. అయితే అది ఏంటి? కోల్కతా, నాగపూర్, ఝాన్సీ, డెహ్రాడూన్. ఆన్సర్ వచ్చేసి కోల్కతా అండి. ఈ క్వాడ్రిలేటరల్ హైవేస్ అనేది ఢిల్లీని, కోల్కతాని, చెన్నై అండ్ ముంబైని అయితే కనెక్ట్ చేస్తూ వేయబడినాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ అండి ఆ క్వశ్చన్. అకార్డింగ్ టు మెగస్తనీస్ హౌ మెనీ గేట్స్ వర్ దేర్ ఇన్ పాటలీపుత్ర? పాటలీపుత్ర రాజధానిలో ఎన్ని గేట్స్ ఉన్నాయని క్వశ్చన్ అయితే అడిగారు. మెగస్తనీస్ ప్రకారం 261, 366, 125, 64. ఆన్సర్ వచ్చేసి మనకు 64 గేట్స్ అయితే ఉన్నాయండి పాటలీపుత్రలో, రాజధానిలో. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ authorizes the president to appoint the governor of the state as the administrator of an adjoining union territory అండి. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఒక స్టేట్ గవర్నర్ని ఇంకొక యూనియన్ టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేయవచ్చు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందని క్వశ్చన్ అయితే అడిగారు. 238 Clause 2, 239 Clause 2, 237 Clause 2, 231 Clause 2. ఆన్సర్ వచ్చేసి మనకు 239 Clause 2 మనకు దీని గురించి అయితే చెప్తుందండి. నెక్స్ట్, whom has Union Home Ministry appointed as the new commissioner of Delhi Police in July 2022? హోమ్ మినిస్ట్రీ ఎవరిని న్యూ కమిషనర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్గా అపాయింట్ చేసిందని క్వశ్చన్ అయితే అడిగారు. సంజీవ్ బక్సీ, మోహన్ మాలవియా, సంజయ్ అరోరా, సుమిత్ బన్సల్. ఆన్సర్ వచ్చి సంజయ్ అరోరా అండి. ఇన్ విచ్ మెథడ్ ఆఫ్ కాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ వీ కాలిక్యులేటింగ్ అగ్రిగేట్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్? అయితే మనం ఏ నేషనల్ ఇన్కమ్ మెథడ్ ప్రకారం మనము ఒక 1 yearలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని కాలిక్యులేట్ చేసుకుంటాము అని అయితే అడిగారు. లోన్ మెథడ్, పర్చేస్, ట్యాక్స్, ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ మెథడ్ ఆఫ్ నేషనల్ ఇన్కంలో మనము ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని కాలిక్యులేట్ చేస్తామండి.
ద డెడ్ లైన్ ఫర్ ద అబాలిషన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద ఇయర్ 2022 వాజ్ ఎక్స్టెండెడ్ ఫర్దర్ హౌ మెనీ ఇయర్స్ అండి. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేశారనేది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. 20, 10, 15, 5. ఆన్సర్ వచ్చేసి 10 years అండి. కొంచుకురూప్ ఈజ్ వైడ్లీ రికగ్నైజ్డ్ ఫర్ విచ్ డ్యాన్స్ ఫామ్ అండి. ఈ కొంచుకురూప్ ఏ డ్యాన్స్కి ఫామ్ సంబంధించిన పర్సన్ అని గుర్తింపు పొందిన ఈ కొంచుకురూప్ ఏ డ్యాన్స్కి గుర్తింపబడిన పర్సన్ అని అడిగారు. కూచిపూడి, మోహినియట్టం, కథకళి, సత్రియ. 8th one వచ్చేసి మనకు కథకళి అండి. విచ్ పొలిటికల్ లీడర్ ఓన్ బైపోల్ ఎలక్షన్స్ ఫ్రమ్ చంపావత్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఉత్తరాఖండ్ ఇన్ May 2022 అండి. చంపావత్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఏ పొలిటికల్ లీడర్ గెలిచారనే క్వశ్చన్ అయితే అడిగారు ఇక్కడ. జగత్ ప్రకాష్ నడ్డా, పుష్కర్ సింగ్ ధామి, పీయూష్ గోయల్, నరేంద్ర మోడీ. ఆన్సర్ వచ్చి పుష్కర్ సింగ్ ధామి అండి. నెక్స్ట్, ద బేస్ ఆఫ్ ద ఎకాలజికల్ పిరమిడ్ ఈజ్ యూజువల్లీ బ్రాడ్ అండ్ ఇట్ నేరోస్ టువర్డ్స్ ద. ఇక్కడ ఎకాలజికల్ పిరమిడ్ అనేది బేస్ అనేది ఇక్కడ బ్రాడ్గా ఉంటుంది, అయితే ఎక్కడ న్యారోగా తక్కువగా ఉంటుంది అనే క్వశ్చన్ అయితే అడిగారు. ఈ విధంగా ఎకాలజికల్ పిరమిడ్ ఉంటే కింద బేస్ లైన్ బ్రాడ్గా ఉంటే పైకి పోయే కొద్దీ న్యారోగా ఉంటుంది. అయితే ఎక్కడ ఉంటుంది న్యారోగా అనే క్వశ్చన్ అయితే అడిగారు. బాటమ్ సైడ్, సెంటర్, అపెక్స్, సైడ్స్. ఆన్సర్ వచ్చి అపెక్స్ అండి. అపెక్స్ అంటే చిట్ట చివరన పైన ఇక్కడ చిట్ట చివరన డాట్ ఉంది కదా ఇక్కడ అపెక్స్ అంటారు దీన్ని, ఈ ప్లేస్ని. సో అక్కడ చాలా తక్కువగా న్యారోగా ఉంటుంది ఈ ఎకాలజికల్ పిరమిడ్. నెక్స్ట్, ద థీమ్ ఆఫ్ 6th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2020. ఈ 2020 యొక్క ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ ఏంటి అని క్వశ్చన్ అయితే అడిగారు. డూ యోగ్ అట్ హోమ్, హర్ గర్ యోగా అట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ, బీ విత్ యోగా, బీ అట్ హోమ్. మనకు ఆన్సర్ వచ్చేసి సి అండి, యోగా అట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీ. ఓకే, అయితే ఫస్ట్ టైం మనకు ఇంటర్నేషనల్ యోగా డేని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే 2015 June 21 అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు, ఫస్ట్ ఎప్పుడు ఇంటర్నేషనల్ యోగా డేని ఇంట్రొడ్యూస్ చేశారని. ఇలాంటి క్వశ్చన్స్ మీరు వచ్చినప్పుడు రాసుకోవాలండి. నేను చెప్పేటన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, నేను చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూసి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను చెప్తున్నాను. ఒక క్వశ్చన్కి ఇంకొక క్వశ్చన్ యాడ్ చేసి చెప్తున్నాను కాబట్టి మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, రాధారెడ్డి అండ్ రాజారెడ్డి ఆర్ ఫేమస్ ప్రొపోనెంట్ ఆఫ్ విచ్ డ్యాన్స్ అండి. ఇందులో ఈ రాధారెడ్డి, రాజారెడ్డి అని ప్రముఖులు ఏ డ్యాన్స్లో అని అడుగుతున్నారు. కూచిపూడి, భరతనాట్యం, మోహినియట్టం, కథకళి. కూచిపూడి అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెనిఫిట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ వల్ల బెనిఫిట్ ఏంటి అని క్వశ్చన్ అయితే అడిగారు. సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్, డిక్రీజ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ స్టాక్ ఆఫ్ గవర్నమెంట్, ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్, ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. మనకు ఆన్సర్ వచ్చేసి ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చిన హరిత విప్లవం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ అండి. మనకు సరిపడిన ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మనకు లభించాయని, ఈ గ్రీన్ రెవల్యూషన్ లభించాయి. ఇంకా ఎక్స్ట్రా కూడా మనకు వచ్చాయి దిగుబడి అనేది. సో ఎక్స్ట్రా వస్తే మనం ఏం చేస్తాం, బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ సోలార్ సెల్ అండి. సోలార్ సెల్ యొక్క బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ? ఇట్ షోస్ ఆస్కిలేటరీ మోషన్, ఇట్ హ్యాస్ ద మెటల్ ఇన్ ద అవుటర్ ఏరియా, ఇట్ హ్యాస్ మూవింగ్ పార్ట్స్, ఇట్ హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్. ఆన్సర్ వచ్చేసి ఇట్ హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్ అండి. ఎందుకంటే సోలార్ సెల్స్ అనేటివి ఈ సోలార్ ఎనర్జీ వలన మళ్ళీ రీఛార్జ్ అవుతాయి. దానికే అయితే సోలార్ ఎనర్జీ వల్ల రీఛార్జ్ అవుతాయి కాబట్టి ఇట్ హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్ అండి. వీటిని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఇక మామూలుగా మన రిమోట్ కానీ ఏదైనా లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్కి సంబంధించిన బ్యాటరీస్ అనేది వాటిలో మనకు ఎనర్జీ అయిపోతే మనం వేరే కొత్త బ్యాటరీస్ వేసుకుంటాం కదా. సో ఇక్కడ అవకాశం లేదు మనకు. అవే దానికైతే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది సోలార్ ఎనర్జీ వల్ల.
అది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. గంగోత్రి గ్లేషియర్ లైస్ ఇన్ విచ్ స్టేట్ అండి? ఈ గంగోత్రి గ్లేషియర్ ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అయితే అడిగారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం. మనకు ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉందండి ఈ గంగోత్రి గ్లేషియర్ అనేది. నెక్స్ట్ వన్, థర్డ్ 5-year ప్లాన్ వాజ్ ఎయిమ్డ్ అట్ మేకింగ్ ఇండియా. థర్డ్ 5-year ప్లాన్ యొక్క ఎయిమ్ ఏంటి అని క్వశ్చన్ అయితే అడిగారు. సెల్ఫ్ రిలయంట్, అండ్ ఐటీ నేషన్, డిపెండెంట్, డెఫిషియంట్. ఓకే, మనకు ఇక్కడ సెల్ఫ్ రిలయంట్ అండి. థర్డ్ 5-year ప్లాన్ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనకు మనంగా వస్తువులను తయారు చేసుకోవడం కావచ్చు, సర్వీసెస్ని, టెక్నాలజీని వీటన్నిటి కూడా ఇంప్రూవ్ చేసుకునే ఉద్దేశంతో ఈ యొక్క మెయిన్ ఉద్దేశం సెల్ఫ్ రిలయంట్ అన్నమాట. మనకు మనవి అన్నీ కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనకు మనమే తయారు చేసుకోవడం. ద ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ వాజ్ గివెన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ పర్సన్ అండి? ఈ ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇచ్చారు మొదటగా అని, ఏ స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చారని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. మేజర్ ధ్యాన్ చంద్, సచిన్ టెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్, సైనా నెహ్వాల్. మనకు ఆన్సర్ వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ అండి. ఈయన చెస్ ప్లేయర్ అనమాట. మొదటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇచ్చింది విశ్వనాథ్ ఆనంద్ గారికి. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి ఏ ఇండియన్ ఆర్టికల్ మనకు డీల్ చేస్తుందని క్వశ్చన్ అయితే అడిగారు. ఆర్టికల్ 18, 19, 16, 17. ఆన్సర్ వచ్చేసి మనకు ఆర్టికల్ 18 అండి. హూ అమంగ్ ఫాలోయింగ్ వ్రోట్ సాంగ్ వందే మాతరం? ఈ వందే మాతరం సాంగ్ రాసింది ఎవరు? వీర్ సింగ్ సల్గోంకా, అనిల్ చంద్ర బెనర్జీ, బకిం చంద్ర చటోపాధ్యాయ్, లాల్ మఖాన్ సింగ్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, బకిం చంద్ర చటోపాధ్యాయ. నెక్స్ట్ వన్, ద బుమ్చూ ఫెస్టివల్ ఈజ్ ప్రైమరీలీ సెలబ్రేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అండి? ఈ బుమ్చీ ఫెస్టివల్ ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు అయితే అడిగారు. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. మనకు ఆన్సర్ వచ్చేసి సిక్కింలో ఈ బుమ్చీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్, సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొదటిగా ఏ రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇళ్లకు రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాన్ని తప్పనిసరి చేసింది? అంటే ఏ స్టేట్ అంటే తమిళనాడు, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చి తమిళనాడు అండి. ఈ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటో చెప్తానండి. పైన మన ఇంటి పైకప్పును పడి వాటర్ అంతా కూడా భూమిలోకి డైరెక్ట్గా పోయేటట్టుగా మనం పైప్ లైన్ వ్యవస్థని చేసుకోవాలనేది ఈ తమిళనాడు ప్రభుత్వం అనేది దాన్ని తప్పనిసరి చేసిందండి. ఈ పైన పడిన వాటర్ అంతా భూమిలోకి పోవడం వల్ల భూగర్భ జలాలు అనేవి త్వరగా ఇది ఇంకిపోవు, వాటర్ అంతా స్టోర్ అవుతుంది. దానివల్ల మనకు మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్, ఏ సంవత్సరంలో ముస్లిం లీగ్ దేశంలోని ఉత్తర, పశ్చిమ మరియు తూర్పు ప్రాంతాల్లోని ముస్లింల కోసం స్వతంత్ర రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది? 1942, 1943లో, 1940, 1938. ఆన్సర్ వచ్చేసి 1940లో అండి. వాళ్ళకంటూ ముస్లిం లీగ్ వాళ్ళకంటూ స్వతంత్ర రాష్ట్రాలు కావాలని తీర్మానం అయితే ఏ సంవత్సరం చేసిందంటే 1940లో చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్, ద విచ్ యాక్ట్ 2019 ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియన్ క్రిమినలైజింగ్ ట్రిపుల్ తలాక్ అండి? ఏ యాక్టు మనకు ట్రిపుల్ తలాక్ ఒక నేరమని తెలియజేస్తుందని క్వశ్చన్ అయితే అడిగారు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్, ఉమెన్స్ రైట్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ అండి. ఈ యాక్ట్ ప్రకారం ట్రిపుల్ తలాక్ అనేది ఒక నేరంగా ఈ పార్లమెంటు పరిగణించడం జరిగింది. In the first phase, the National Rural Employment Guarantee Act initially covered how many districts before it was extended అని? అయితే ఫస్ట్ ఫేజ్లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా ఈ స్కీమ్ అనేది ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఎన్ని డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ చేశారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. 300, 500, 400, 200. ఆన్సర్ వచ్చేసి 200 అండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ అండి.
ఎర్త్కు సంబంధించి ఈ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని క్వశ్చన్ అయితే అడిగారు. ద డయామీటర్ ఆఫ్ ద ఈక్వేటర్ ఇంక్రీజెస్ టిల్ ద పోల్స్. ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇంక్రీజెస్ ఫ్రమ్ పోల్స్ టు ఈక్వేటర్. ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ డిక్రీజెస్ ఫ్రమ్ ద పోల్స్ టు ఈక్వేటర్. ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ డిక్రీజెస్ ఫ్రమ్ ద పోల్స్ టు ఈక్వేటర్ అండి. రేడియస్ అంటే వ్యాసార్థం, డయామీటర్ అంటే వ్యాసం అండి. మనకు ఆన్సర్ వస్తే సెకండ్ వన్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద పోల్స్ నుంచి ఈక్వేటర్కి ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ మనకు పోల్ ఉంటుంది కదండి, ఇక్కడ మనకు 90 degrees వద్ద పోల్ ఉంటుంది, ఇక్కడ 66.5 degrees, ఇక్కడ 23.5 degree, ఇక్కడ 0 degrees ఉంటుంది కదండి. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకు రేడియస్ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి పెరుగుతూ వస్తుంది కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్. రేడియస్ అంటే వ్యాసార్థం. In which subsection of fundamental duties talk about the duty to cherish and follow the noble ideals that inspired our national struggles for freedom అండి. స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గొప్ప ఆదర్శాలను గౌరవించడం మరియు అనుసరించడం గురించి ప్రాథమిక విధులలో ఏ సబ్సెక్షన్ చెబుతుందని క్వశ్చన్ అయితే అడిగారు. BDCA ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. సబ్సెక్షన్ బి అయితే మనకు ఈ లైన్స్ గురించి చెప్తుందండి. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ హెల్డ్ బై సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ కంట్రీస్ అండి. అంటే ఏ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు ఏవి? దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు. రేట్ ఆఫ్ ఎక్స్చేంజా, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్సా, క్రెడిట్ కంట్రోలా, లోకల్ ఎక్స్చేంజా? ఆన్సర్ వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆన్సర్ అండి. ఇన్ క్రికెట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 wickets అని. క్రికెట్లో అవతల స్టంప్కి యువతల స్టంప్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. 22 yards, 21 yards, 23 yards, 24 yards. ఆన్సర్ వచ్చేసి 22 yards అండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ వింటర్ సీజన్ అని. ఫెస్టివల్ ఆఫ్ వింటర్ సీజన్ అని ఏ ఫెస్టివల్ అంటారు అనేది క్వశ్చన్ ఇక్కడ. మౌస్తు, చకన్గాన్ నాగై, థర్డ్ వన్ వంగాల చాప్చర్కుడ్. ఆన్సర్ వచ్చేసి చకన్గాన్ గై అండి. చకన్గాన్ గై ఆన్సర్ సెకండ్ వన్. ద సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎగ్జిస్టెడ్ ఫ్రమ్. ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి 1962 మిడ్ నుంచి 1970 మిడ్ వరకు అయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఉండిందండి. ఇంకా ఇదే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. బట్ ఇక్కడ ఒక నిమిషం, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 96 మిడ్ నుంచి 1970 మిడ్ వరకు ఫస్ట్ ఫేజ్ గ్రీన్ రెవల్యూషన్. సెకండ్ ఫేజ్ వచ్చేసి 1970 మిడ్ నుంచి 1980s మిడ్ వరకు అయితే జరిగిందనమాట సెకండ్ ఫేజ్ గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్, ఇనామ్గోన్ విలేజ్ ఈజ్ ద లొకేటెడ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అండి. ఇనామ్గోన్ విలేజ్ అనేది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉందంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ. ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర అండి. ఇది ఒక ఆర్కియాలజికల్ సైట్ అండి, పోస్ట్ హరప్పన్ అగ్రిగేరియన్ సైట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దట్ టెండ్ టు కమ్ టుగెదర్ టు మేక్ యూజ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆఫర్డ్ బై ద అర్బన్ సెంటర్స్ ఈజ్ నోన్ యాజ్. అయితే పట్టణ కేంద్రాలు అందించే ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి కలిసి వచ్చే పరిశ్రమల సమూహం ఏమిటి అంతే క్వశ్చన్ అడిగారు. రూరల్ ఎకానమీస్, అమాల్గమేషన్ ఎకానమీస్, అర్బన్ ఎకానమీస్, ఆంగ్లోమెరేషన్ ఎకానమీస్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, ఆంగ్లోమెరేషన్ ఎకానమీస్ అంటారు. హూ హ్యాజ్ సమీర్ వెంకటపతి కామత్ రీప్లేస్డ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆగస్ట్ 2022 అండి. ఎవరిని ఎస్వి కామత్ రీప్లేస్ చేశాడు యాజ్ ఏ డిఆర్డిఓ చైర్మన్గా? భుజంగరావు, లలిత్ కుమార్, రజవంత్ సింగ్, సతీష్ రెడ్డి. ఆన్సర్ వచ్చి సతీష్ రెడ్డి అండి. ఈ సతీష్ రెడ్డి ప్లేస్లో కొత్తగా ఈ డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వెంకటపతి కామత్ అయితే నియమించబడినారు.
జోమాల్ లోక్ ఈజ్ ద ఫేమస్ డ్యాన్స్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అండి. ఈ జోమాల్ లోక్ అనే ఈ డ్యాన్సు ఏ స్టేట్కు సంబంధించింది అనే క్వశ్చన్ అడుగుతున్నారు. బీహార్, ఉత్తరాఖండ్, సిక్కిం, హర్యానా. ఆన్సర్ వచ్చేసి మనకు సిక్కిం అండి. వేర్ డస్ హైడ్రాక్స్ సక్సెషన్ టేక్ ప్లేస్? ఈ హైడ్రాక్స్ సక్సెషన్ అంటే ప్లాంట్ సక్సెషన్ అండి. ప్లాంట్స్ పెరిగే ఒక క్రమం అనమాట. హైడ్రాక్స్ సక్సెషన్ అంటే ప్లాంట్స్ పెరిగే వారసత్వ ఒక ప్రాసెస్ ఇది. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే క్వశ్చన్ అయితే అడిగారు. సెమీ ఎరిడ్ ఏరియాస్లో, గ్రాస్ ల్యాండ్స్, వెట్ ఏరియాస్, డ్రై ఏరియాస్. ఆన్సర్ వచ్చేసి వెట్ ఏరియాస్లో మొక్కల పెంపకం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇంకా గ్రాస్ ల్యాండ్స్లో మొక్కల పెంపకం పెద్దగా ఉండదు, మొత్తం గ్రాస్ ఉండటం వల్ల మొక్కలు కూడా పెరగవు అనమాట, ఎక్కువగా పెరగవు అంతే. వెట్ ఏరియాస్లో అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా డ్రై ఏరియాలో మొక్కలు ఉండవు, మీకు తెలుసు, వాటర్ లేని ప్లేస్లో మొక్కలు అసలు ఉండవు. ద పీరియడ్ ఫస్ట్ 5 year ప్లాన్ వాజ్ బిట్వీన్. ఫస్ట్ 5 year ప్లాన్ యొక్క పీరియడ్ ఏంటి అనే క్వశ్చన్ అయితే అడిగారు. 1951 to 56, 1910 to 15, 60 to 65, 80 to 85. ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండి. 1951 to 56 మధ్య ఫస్ట్ 5 year ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గోపాల్ ప్రసాద్ దూబే ఓన్ పద్మశ్రీ ఇన్ విచ్ డ్యాన్స్ ఫామ్ అండి. ఈ గోపాల్ ప్రసాద్ దూబేకి పద్మశ్రీ వచ్చింది. అయితే ఇతను ఏ డ్యాన్స్కు సంబంధించిన పర్సన్ అనేది క్వశ్చన్ అడిగారు. క్రియేటివ్ డ్యాన్స్, మోహిని అట్టం, చౌ డ్యాన్స్, కూచిపూడి. మనకు ఆన్సర్ వచ్చేసి 3 అండి, చౌ డ్యాన్స్. ఇన్ ఇండియా ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ వెస్టెడ్ ఇన్ అంటే ఈ రాష్ట్రం యొక్క పరిపాలన అనేది ఎవరి పేరు మీద జరుగుతుందనే క్వశ్చన్ అయితే అడిగారు ఇక్కడ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, చీఫ్ మినిస్టర్. ఆన్సర్ వచ్చేసి గవర్నర్ అండి. అంటే ఇక్కడ రాష్ట్ర పాలన అనేది గవర్నర్ పేరు మీద జరుగుతుంది. ఒకవేళ మన దేశ పరిపాలన అనేది రాష్ట్రపతి పేరు మీద అయితే జరుగుతుందండి. మీరు ఈ పాయింట్స్ 2 గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఓన్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సిల్వర్ మెడల్స్ ఇన్ 2015 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా అండి. ఏ స్టేటు నంబర్ ఆఫ్ సిల్వర్ మెడల్స్ ఎక్కువగా గెలుచుకుంది 2015 నేషనల్ గేమ్స్లో అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. కేరళ, గోవా, మధ్యప్రదేశ్, హర్యానా. ఆన్సర్ వచ్చి కేరళ అండి. చూడండి, ఎప్పుడైనా కూడా మీరు ఏ ఈవెంట్స్ జరిగినా కూడా ఒకటి చూడండి, ఇది కొత్తగా అడిగారు ఈ క్వశ్చన్. ఇది ఎక్కువగా గోల్డ్ వచ్చింది ఏ స్టేట్కి, ఎక్కువ సిల్వర్ ఏ స్టేట్కి వచ్చాయి, ఎక్కువగా బ్రాంజ్ మెడల్స్ ఏ స్టేట్కి వచ్చాయనే క్వశ్చన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్వశ్చన్ ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలండి. అవన్నీ ఫస్ట్ ప్లేస్ ఏది, సెకండ్, థర్డ్, 3 ప్లేస్ గుర్తుపెట్టుకుని చాలు. ఒకవేళ మన ఇండియాకి సంబంధించి ఈవెంట్స్ జరిగితే బయట దేశాల్లో ఎక్కడైనా అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఏ ప్లేస్లో ఉంది అనేది. నెక్స్ట్, విచ్ పొలిటికల్ లీడర్ సక్సీడెడ్ బంధు తిర్కీ టు బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ మండార్, జార్ఖండ్ ఇన్ జూన్ 2022 అండి. ఎవరు ఎమ్మెల్యేగా మందార్, జార్ఖండ్ నుంచి గెలిచారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. దశరథ్ తిర్కీ, శిల్పా నేహా తిర్కీ, అరవింద్ కేజ్రీవాల్, రాఘవ్ చద్దా. ఆన్సర్ వచ్చి శిల్పీ నేహా తిర్కీ అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళంతా కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.